రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం. అన్వేష్. శ్వేత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అయితే నిన్న రాత్రి 53 అడుగులు మూడవ ప్రమాద హెచ్చరిక చేరుకుందని చెప్పాలి. భద్రాచలం వద్ద గోదావరి అయితే ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా భద్రాద్రి జిల్లా అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారని చెప్పాలి. ముంపు ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఎక్కడికక్కడ నిర్బంధాలను అయితే ఏర్పాటు చేశారు. భద్రాచలం గోదావరి కరకట్టపైకి అయితే ఎవరిని రానివ్వకుండా అధికారులు అయితే జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. అటు బుర్గంపాడు మండలం సారపాక నాగినేని రెడ్డిపూలు గ్రామం వద్ద నేషనల్ హైవే వైఫై రాకపోకలన్నీ నిలిపివేశారు. అటు విజయవాడ నుండి జదర్పూర్ వెళ్లే నేషనల్ హైవే 30, అటు వాజేడు వెంకటపురం నుండి వెళ్లే నేషనల్ హైవే 116 కూడా రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. ఇప్పటికే గోదావరి కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరటంతో రవాణా మొత్తం స్తంభించిందని చెప్పాలి. నిన్న చెల్లమండలం అలాగే దుమ్ముగూడెం మండలాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలందరినీ కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అయితే భద్రాచలంలోనే మకాం వేశారని చెప్పాలి. మకాం వేస్తూ ఆయన జిల్లా ఎస్పీతో పాటు గోదావరి పునరావాస కేంద్రాలు మరియు ముంపు ప్రాంతాలన్నీ సందర్శిస్తున్నారు. అలాగే భద్రాచలంలో నిర్మిస్తున్న నూతన కరకట్ట ఏదైతే ఉందో ఆ కరకట్ట వద్ద కూడా లోపలికి వాటర్ రాకుండా ఇసుక బస్తాలతో మొత్తం ఎక్కడికక్కడ అధికారులు అయితే ఇసుక బస్తాలను వేస్తూ లోపలికి నీరు రానికుండా అయితే చేరవేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలను రక్షించడానికి అధికారులు అయితే వరద సహాయక కేంద్రాల వద్ద నిమగ్నమయ్యారు చెప్పాలి. అంతేకాకుండా ప్రజలకు ఏదైనా అవసరాలు ఏర్పడితే 100 డైల్ చేయాలని, అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా మంత్రులైనటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఫోన్ల ద్వారా వరద ఉధృతిపై ఆరా తీస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజలెవరూ కూడా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళవద్దని, పంటలు మునిగిపోయాయని ఎవరు కూడా దిగ్భ్రాంతి చెందవద్దని, ప్రభుత్వం నుండి ఖచ్చితంగా పంటలు నష్టపోయిన రైతులకైతే కంపల్సరీగా ఇచ్చేస్తామని చెప్పి అయితే అధికారులు నష్టపరిహారం ఇస్తామని అయితే మంత్రులు అయితే తెలుపుతున్నారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కలెక్టర్తో మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా అందించాలని, ప్రభుత్వం అయితే ప్రజలకు అందించే సౌకర్యాల నేపథ్యంలో వెనకాడదని చెప్పి అయితే తెలుపుతున్నారు. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇప్పటికే మంత్రులతో ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఏమి కావాలన్నా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అయితే ఆయన తెలపడం జరిగింది. దీంతో అధికారులు ఒకసారిగా అప్రమత్తమై నిన్న సాయంత్రం నుండే భద్రాచలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు ఎస్పీ రోహిత్ రాజు మమేకమై ప్రజలతో మమేకమవుతున్నారు. అధికారులతో కూడా మమేకమై ప్రజలకు అందుబాటులో అధికారులు ఉంచుతున్నారు. నిన్న అలాగే చర్ల మండలం వీరాపురం గ్రామంలో సుమారు 60 మంది వీరాపురం ఇసుక రంపులో చిక్కుకుపోగా వారిని కూడా అప్రమత్తమైన అధికారులు వెంటనే రక్షించి వాళ్ళని ఒడ్డుకు చేర్చారని చెప్పాలి. ఏది ఏమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తూ ప్రస్తుతం అయితే 55.9 అడుగుల వద్ద 15 లక్షల క్యూసెక్కుల నీటితో దిగువకైతే చేరుతుంది. అటు కునవరం, చింతూరు, గుండాల, రాయనిపేట, నెల్లిపాక వంటి ఎడపాక మండలంలో కూడా వరద సహాయక కేంద్రాలు అయితే అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ అధికారులు, అటు ఆంధ్ర అధికారులు కలిసి ఇద్దరు మమేకమై ఒకరికొకరు సహాయక సహకారాలు అందిస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనా భద్రాచలం వద్ద గోదావరి గత కొద్ది రోజులుగా ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చి ప్రస్తుతం 2 రోజుల్లోనే 55 అడుగులకి మూడవ ప్రమాద హెచ్చరిక కూడా చేరుకోవడం అనేది ప్రజలనైతే ఒక్కసారిగా ఉలిక్కిపాటుకైతే చేసిందని చెప్పాలి. శ్వేత. రైట్ అన్వేష్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భద్రాచలం వద్ద గోదావరి ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రమాదకరంగా అయితే ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే అధికారులు అక్కడి ప్రాంతాల ప్రజలను అయితే తరలించారు.